మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చివరి మాట. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమొందుదురు. చదివినటువంటి వాక్య భాగంలో ఈ మాట ఏలీతో ప్రభు తన ప్రవక్త ద్వారా సేవకుని ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట. సమూయేలు ఆలయంలో బాలుడిగా ఉన్నాడు. ఏలీ వారి కుమారులు త్రోవ తప్పి దేవునికి ఆయాసకరంగా జీవిస్తున్నటువంటి దినాలు అవి. ఆ సందర్భంలో దేవుడు సమూయేలును యాజకునిగా ఎంపిక చేసుకొని తగిన సమయంలో అతన్ని అభిషేకించడానికి, అతనిని నిలబెట్టడానికి ప్రభు ఉద్దేశించి ఉన్నారు. అదే సందర్భంలో అక్కడ ప్రస్తుతం యాజకత్వాన్ని నిర్వర్తిస్తున్న ఏలీ యొక్క కుటుంబాన్ని గురించి ప్రభు ఒక సేవకుని ద్వారా తెలియచేస్తున్నటువంటి మాట. నేను మీకు చెప్పినటువంటి ఆజ్ఞలను అనుసరించి మీరు జీవించట్లేదు, నేను మీకు తెలియచేసినటువంటి విధి విధానాలను అనుకరించట్లేదు, నా ఆజ్ఞలను మీరు పాటించట్లేదు అని ఏలీకి ఖండితంగా ఆజ్ఞాపించి చివరిగా వారితో చెప్తున్నటువంటి మాట, నన్ను ఘనపరిచిన వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరిస్తే వారే తృణీకారానికి గురి అవుతారు. మీరు నన్ను ఘనపరిచినట్లయితే నీ పితరుని ఇంటి వారును నా సన్నిధి యాజకత్వము జరిగించుదరని నేను ఇచ్చినటువంటి ఆజ్ఞ మీలో నెరవేర్చబడి ఉండేది. నేను ఎన్నో వాగ్దానాలు చేశాను మీ జీవితంలో సంతోషకరమైన దీవెనకరమైనటువంటి కార్యాలను జరిగించడానికి. అయితే మీరు నన్ను ఘనపరచకుండా ఉన్నందు చేత, మీరు నన్ను తృణీకరించి ఉన్నందు చేత మీరే తృణీకారానికి గురి అవుతున్నారు, మీరే ఘనతను కోల్పోతున్నారు అని ఏలీకి దేవుడు స్పష్టంగా తెలియచేశాడు. ఆ మాట మనం నేడు ధ్యానించినప్పుడు మనం గుర్తించవలసినటువంటి విషయం ఏదనగా, మనం ప్రభువును ఘనపరచాలి. మనలను ఆశీర్వదించిన కొలది, మనలను హెచ్చించిన కొలది, మనలను దీవించిన కొలది, మనలను ఎక్కడ ప్రభువు నిలబెట్టాడో ఆ స్థితిలో ఆయనను మాత్రమే ఘనపరచాలి. ఏ బండ నుండి చెక్కబడి ఉన్నామో అన్నటువంటి సంగతిని మనం గుర్తుంచుకోవాలి. లేమి స్థితిలో ఉన్నప్పుడు కనపరిచి సంపన్న స్థితికి వచ్చిన తర్వాత ఆయనను ప్రక్కన పెట్టి, ఇదంతా నా తెలివి చేతను, నా జ్ఞానము చేతను, నా శక్తి చేతను, నా చేతుల బలము చేతను అని ఘనతను స్వంతానికి స్వీయానికి ఆపాదించుకున్నట్లయితే ప్రభు అట్టి వారిని ఘనపరచడు. వారు ప్రభును తృణీకరించి ఉన్నందు చేత వారే తృణీకారానికి గురి అవుతారు అన్నటువంటి సంగతి వాస్తవం. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఎల్లప్పుడూ ఆయనను ఘనపరచాలి. అప్పుడే ఆయన మనలను ఘనపరుస్తాడు. ఆయన ఘనపరిచే విధానం ఎంతో వింతైనది. మనం ఆయనను ఘనపరిస్తే మహా అయితే కొద్ది మంది జనము దగ్గర ప్రభు నా జీవితంలో ఈ కార్యాన్ని చేశాడు అని గలమెత్తి చెప్పగలుగుతాం. ఆయనను గురించి కొంత మట్టుకే మనం ఘనపరచగలుగుతాం. ప్రపంచమంతటికి చాటించేంత బలము, ఆధిక్యత, యోగ్యత, సమయము, శక్తి మనకు లేనే లేదు. మనము కొంతమంది మటుకు మాత్రమే దేవుని గురించి ప్రకటించి సాక్ష్యాన్ని వివరించి ఆయనను ఘనపరచగలుగుతాం. అదే ఆయన ఒకవేళ మనలను ఘనపరిచినట్లయితే అది ఎంతో అతీతమైనది. అది దేశాలు, ఖండాలు దాటి సర్వ ప్రపంచానికి, సర్వజనులకు తెలియపరచబడినట్లుగా ఆయన ఘనపరుస్తాడు. ఇది ఆయన ఘనపరిచేటువంటి విధానంలో ఎంతో శ్రేష్టమైనటువంటి కీలకమైనటువంటి అంశం. మనము ఆయనను ఘనపరిస్తే ఆయన మనలను ఘనపరుస్తాడు. మనము ఆయనను తృణీకరిస్తే మనలను కూడా ఆయన తృణీకరిస్తాడు, మరియు జనుల చేత తృణీకారానికి గురి ఉన్నట్లుగా చేస్తాడు. మన పితరులైనటువంటి భక్తుల జీవితంను చూసినట్లయితే యెహోషువతో ప్రభు అంటారు, నేడు నేను వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి ఉన్నాను, మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు కూడా తోడుగా ఉన్నాను, నువ్వు భయపడద్దు, దిగులు పడకు, జడియకు అని యెహోషువతో ప్రభు సెలవిచ్చారు. ఎందుకంటే యెహోషువ ఎప్పుడు కూడా ప్రభు యొక్క ఆజ్ఞానుసారంగా ఆయనను ఘనపరుస్తూ జీవించాడు. కాబట్టి యెహోషువ ఘనతను పొందాడు. యొర్దాను నది పాయలైనప్పుడు ఇజ్రాయేల్ సర్వ సమాజము ఆశ్చర్యతమగ్నులై యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడన్నటువంటి సంగతిని గుర్తించి మోషేకు భయపడినట్లుగా యెహోషువకు కూడా భయపడ్డారు. యెహోషువ మాటకు లోబడి జీవించారు. యెహోషువ నాయకత్వంలో వారు సాగిపోయారు. ఇది యెహోషువకు కలిగినటువంటి ఘనత. ఎక్కడికి వెళ్ళినా నేటికి మనం ఆ విషయాన్ని ధ్యానించినప్పుడు యెహోషువకు దేవుడు అనుగ్రహించినటువంటి ఘనతను మనము ధ్యానిస్తాం. ఈ విషయం ఆ తరములో ఆగిపోలేదు, ఆ సంవత్సరంలో ఆగిపోలేదు, ఆ కాలంలో ఆగిపోలేదు. కానీ
నేటికి యెహోషువ యొక్క ఘనత ఇంకనూ పెరుగుతూనే ఉన్నది. దేవుడు అతని జీవితంలో చేసినటువంటి కార్యం, దేవుడు యెహోషువను ఘనపరిచిన విధానం నేటికి కూడా మారుమోగుతూ ఉన్నది. ఇది దేవుడు ఘనపరిచేటువంటి స్థాయి. మరియు సమూయేలును మనం చూస్తాం. అతడు బాలుడుగా ఉండగానే దేవుడు సమూయేలుకి తన స్వరాన్ని వినిపింపచేశాడు. సమూయేలు దేవుని సన్నిధిలో ఆలయములో సేవకుని మాటకు లోబడుతూ దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ కట్టడలను నియమ నిబంధనలను అనుసరిస్తూ జీవిస్తూ ఉండగా సమూయేలు దేవుణ్ణి ఘనపరిచిన విధానాన్ని బట్టి సమూయేలును దేవుడు ఘనపరిచాడు. ఒక ప్రవక్తగా, ఒక యాజకునిగా, ఒక న్యాయాధిపతిగా దేవుడు సమూయేలును ఘనపరిచాడు. అతని ఖ్యాతి దాను నుండి బెర్షెబా వరకు అన్ని ప్రాంతాలలో కూడా మారుమోగిపోయింది. అది దేవుడు ఘనపరిచినటువంటి విధానం. మరియు సొలొమోను యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే సొలొమోను దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకున్నాడు. ప్రభువా, ఈ జనమును పాలించడానికి నాకు జ్ఞానం లేదు. మా నాన్నగారికి నీవు అభిషేకం ఇచ్చావు, మీరు తోడుగా ఉండి సమస్త విషయంలో మీరు ఆలోచన ఇచ్చి సమయోచితమైనటువంటి జ్ఞానంతో నడిపించారు. నాకైతే అటువంటి జ్ఞానం లేదు. కాబట్టి నాకు ఆస్తిపాస్తులు, పేరు ప్రఖ్యాతులు, ధనభోగాలు, జయాలు, విజయాలు వీటితో నాకు పని లేదు. నా తండ్రి నాకు అనుగ్రహించినటువంటి ఈ జనమును చక్కగా పరిపాలించుటకు కావలసిన జ్ఞానము కావాలి అని ప్రభువుతో చెప్తాడు. ఎందుకంటే ప్రభువు ఏమి కావాలి అని అడిగినప్పుడు సొలొమోను శ్రేష్టమైనటువంటి, ప్రభుకు ఘనత తెచ్చేటువంటి మంచి పరిపాలన గూర్చినటువంటి జ్ఞానమును అడుగుతాడు. ఆ మాట ప్రభువుకు నచ్చి సొలొమోనును దేవుడు ఘనపరిచాడు. అతనికి ముందు గాని అతని తర్వాత గాని అటువంటి జ్ఞానము కలిగిన వారు పుట్టరు అని, లేరు అని, నేను నీకు జ్ఞానమును ఇస్తున్నాను అని జ్ఞానాత్మతో నింపారు. సొలొమోను యొక్క జ్ఞానాన్ని మనం ఇప్పుడు కూడా ధ్యానిస్తూ ఉంటాం. అతని యొక్క జ్ఞానం యొక్క ఘనత నేటికి మారుమోగుతూ ఉన్నది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము ఆయనను ఘనపరిచినట్లయితే ఆయన అంతకంతకు మనలను ఘనపరుస్తాడు. అదే మనం ఆయనను తృణీకరించినట్లయితే చరిత్ర పుటములో ఆధారాలు కూడా లేకుండా చేస్తాడు. ఏలి యొక్క బిడ్డలు యుద్ధంలో వారి జీవితాలను కోల్పోయారు. ఎప్పుడైతే వారి ఇద్దరు బిడ్డలు హొఫ్ని, ఫినెహాస్ యుద్ధంలో మరణించారో ఆ వార్త వినిన వెంటనే ఏలి కూడా మరణించాడు. ఎప్పుడైతే ఏలి మరణించాడో ఏలి యొక్క కోడలు ఆమె కూడా తన ప్రాణాన్ని విడిచిపెట్టింది. ఇలా మనం ఆయనను తృణీకరించినట్లయితే మనము తృణీకారానికి గురి అవుతాము అనేటువంటి సంగతిని ఈ లేఖనాల్లో మనం గమనిస్తాం. కనుక మనం ఆయనను ఎప్పుడు కూడా ఘనపరిచే విషయంలో ముందడుగు వేస్తాం. ఆయనను మనం ఘనపరిచినట్లయితే ఆయన అంతకంతకు మనలను ఘనపరుస్తాడు. అయితే నేటి తరంలో మనం గుర్తించినట్లయితే మనుషులు ఆయనను పెదవులతో ఘనపరుస్తున్నారు, కానీ వారి హృదయం ప్రభువుకు దూరముగా ఉన్నది అని ప్రభు అటువంటి సన్నివేశాలను బట్టి, అటువంటి పరిస్థితులను బట్టి దుఃఖపడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. ఇక్కడ ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, నన్ను ఘనపరచండి అనేటువంటి మాట పెదవులతో కూడినది కాదు, కేవలం ఆరాధిస్తే అయిపోయేది కాదు, కేవలం స్తుతిస్తే అయిపోయేది కాదు, కేవలం కీర్తనను పాడితే అయిపోయేది కాదు, కానీ హృదయములో నుండి ఆయనను ఘనపరచాలి. ఆయనను ఘనపరిచే విధానం ఏ విధంగా ఉంటుంది? హృదయంలో నుండి ఘనపరచడం అంటే ఏమిటి అని మనం ధ్యానించినట్లయితే ఆయన ఆజ్ఞానుసారంగా జీవించడమే ఆయనను ఘనపరచటం. పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించడమే ఆయనను ఘనపరచటం. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయనను ఆరాధించడమే ఆయనను ఘనపరచడం. తోటి వ్యక్తులను ప్రేమించడమే ఆయనను ఘనపరచడం. ఆయన వాక్యానుసారంగా జీవించడమే ఆయనను ఘనపరచడం. ఆయన కొరకు మరణమైన, జీవమైన, సమ్మతమైన మంచి తీర్మానముతో ముందడుగు వేస్తూ సర్వసత్యమును నడిపించబడుతూ ఉండటమే ఆయనను ఘనపరచడం. సత్యమునకు సాక్షిగా నిలబడమే ఆయనను ఘనపరచడం. ఆయన కొరకు సమస్తమును కోల్పోవడానికి కూడా సిద్ధముగా, సంసిద్ధముగా జీవించడమే ఆయనను ఘనపరచడం. కనుక మనము ఆయనను ఘనపరిచే విషయంలో జాగరూకత కలిగిన వారంగా ముందడుగు వేస్తాం. కొందరు పెదవులతో మాత్రమే ఆయనను ఘనపరుస్తూ ఉంటారు. కానుకల చేత, ఆరాధనల చేత, సంగీతముల చేత, కట్టడాల చేత, భోజనాలు పెట్టుట చేత, మందిరములను నిర్మించుట చేత ఆయనను ఘనపరుస్తున్నాం అని అనుకుంటారు. కానీ అది కేవలం మనుషుల యొక్క విధులను అనుసరించి చేసేటువంటి క్రియ. కానీ ఆయన యొక్క ఉద్దేశాన్ని అనుసరించి చేసేటువంటి క్రియ హృదయంలో నుండి ఆయనను ఘనపరుస్తుంది. ఏది చేసినా హృదయపూర్వకంగా మనుషుల యొక్క మెప్పు కొరకు కాక దేవుని చేత వచ్చేటువంటి మెప్పు కోసమే క్రియను
కొనసాగిస్తుంది. ఇది హృదయంలో నుండి ఆయనను గణపరచుట. ఇటువంటి హృదయ సంబంధమైనటువంటి ఘనతతో ఆయనను గణపరచుదాం. ఆయన చేత మనం గణపరచబడదాం. ఆయన చేసేటువంటి భీకరమైనటువంటి కార్యాలను మనం అనుభవిస్తాం. అలనాటి యెహోషువ, సమూయేలు, సొలొమోను, దావీదు ఇలా మన పితరుల జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యాలను నేడు మన జీవితంలో కూడా చేయ శక్తిమంతుడు. అట్టి విధంగా మనలను లేవనెత్తువాడు, నిలబెట్టువాడు, సాక్షిగా తేజరిల్లింప చేయవాడు, ఘనపరచువాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అట్టి విధంగా మనం ఆయనను గణపరుస్తాం, ఆయన చేత గణపరచబడతాం. అయినదేని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండారుగా దీవించండి, ఆశీర్వదించండి. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తానని మీరు సెలవిచ్చారు నా తండ్రి. నిన్ను గణపరిచేటువంటి స్థాయిలో ప్రతి వారు ముందడుగు పోయినట్లుగా, నిన్ను ఎవరు తృణీకరించకుండా ఉండనట్లుగా కృప దయచేసి ఇంక వారి ప్రతి అవసరతను అక్కరుని మహిమశలు తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.